హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన్మిక క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో థంబ్నెయిల్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కొరియన్ వాళ్ళ స్కిన్ అంత గ్లోయింగ్గా గ్లాసీగా ఎలా ఉంటుంది అసలు చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియో చూసేసేయండి, పూర్తిగా మీకు తెలుస్తుంది. మీకు రిజల్ట్స్ అనేవి కూడా బాగా వస్తాయి అన్నమాట. మీరు అనుకుంటారు ఇంత మంచి రెమెడీ ఉండగా బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్ళడం దండగా అని అనుకుంటారు. మన ఇంట్లో తినే బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంని ఒక చిన్న పావు గ్లాస్ అంతా బియ్యం తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ఈ క్రీమ్ 1 వీక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ యూజ్ చేయకూడదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ బియ్యాన్ని ఒక 2 టైమ్స్ కనుక శుభ్రంగా కడుక్కున్నట్లయితే మనకి శుభ్రమైపోతాయి బియ్యము. ఆ తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసి ఒక 24 అవర్స్ దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాక బియ్యంలోని న్యూట్రియంట్స్ అన్నీ మనకి బాగా అనేది ఫేస్కి బాగా వర్క్ చేస్తుందన్నమాట. సో ఆ వాటర్ని నానబెట్టుకున్నాక వచ్చిన వాటర్ని ఒక గ్లాస్లో పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ తోటి కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించి వేరొక నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ప్రజెంట్ అయితే రైస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ రైస్ క్రీమ్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా రిజల్ట్స్ అనేది వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీ. నేనే ఇంత హ్యాపీగా ఉంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది స్కిన్ మంచిగా లేదని చాలా బాధపడుతుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని 24 అవర్స్ తర్వాత తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో దాన్ని వడగట్టుకోవాలన్నమాట. అలా వడగట్టుకున్నాక మనకి పాలలాగా లిక్విడ్ అనేది వస్తుందన్నమాట. పాలు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి లిక్విడ్ అనేది వస్తుంది. ఆ లిక్విడ్ని మాత్రమే తీసుకోవాలి. ఆ బియ్యము మిక్సీ జార్ పట్టిన బియ్యం ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం స్క్రబ్బింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. అంతవరకే అది పనిచేస్తుంది అన్నమాట. తర్వాత దాన్ని పడేసేయాలి. ఇప్పుడు మనం వడగట్టుకున్న ఆ పాల లాంటి లిక్విడ్ని తీసుకొని ఒక చిన్న పాత్రలోని స్లో మంట మీద కుక్ చేసుకోవాలన్నమాట. మరగబెట్టుకోవాలి. అది థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. మనం చూసినట్లయితే ఇక్కడ థిక్ పేస్ట్ అయింది కదా, తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మనము మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక కప్లో తీసుకొని ఒక గ్లాస్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. మిల్క్ తీసుకున్నాక మనకి ఇంట్లో ఉండే అలోవెరా ఉంటుంది కదా, న్యాచురల్ అలోవెరా అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులో టర్మరిక్, హనీ కూడా వేసుకోవచ్చు. నాకు అవసరం లేదనిపించింది, అందుకే నేను వేసుకోవట్లేదు. ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను. మొత్తం ఫేస్ మీద థిక్గా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. మంచిగా హ్యాండ్ తోటి అయితే అప్లై చేసుకుంటున్నాను నేను. పూర్తిగా అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ దాకా ఉంచవచ్చు, లేదా ఒక 20 మినిట్స్ కూడా ఉంచవచ్చు. పూర్తిగా మంచిగా ఆరిపోయాక మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట. ఫేస్ వాష్ చేసుకున్నాక మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి చేసుకోగానే ఏది మనకి మంచి రిజల్ట్ అనేది అనిపించదు. ఒక 2-3 టైమ్స్ కనుక యూజ్ చేసినట్లయితే మనకప్పుడు తెలుస్తుందన్నమాట. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. నాకైతే మంచిగా అనిపించింది, బాగా రిజల్ట్ కూడా వచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.